తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. జై మహంకాళి. సికింద్రాబాద్ జైని మహంకాళి బోనాలు ఎంత వైభవంగా జరుగుతున్నాయో మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రత్యేకంగా ఈ రోజున, అలాగే తరువాతి రోజు ఏదైతే రంగం కార్యక్రమం ఉంటుందో ఆ రోజున చూస్తాము. ప్రత్యేకించి ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ వారు కొన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే పోలీస్ బందోబస్తు కూడా అదే విధంగా ఉంది. దాంతో పాటుగా వచ్చేటువంటి భక్తులు ఎక్కడా కూడా అన్న ప్రసాదం లేకుండా వెళ్ళకూడదు, కనీసం వాళ్ళ కడుపు నింపాలి, అమ్మవారి ప్రసాదం పెట్టాలనే ఉద్దేశంతో కొన్ని సంవత్సరాలుగా శ్రీ చాముండ యువ సమితి వారు ఇక్కడ అన్న ప్రసాద వితరణ చేస్తున్నారండి. అమ్మవారి ప్రసాదం ఇక్కడ పంచిపెడతారు, ఫ్రీగానే అందిస్తున్నారు. ఎంతో మంది వచ్చి ఇక్కడ భోజనం చేసి వెళ్తూ ఉంటారు, ఇక్కడ పెట్టేటువంటి ఆ ప్రసాదాన్ని తీసుకుని వెళ్తూ ఉంటారు. అయితే ఎవరైతే ఇది ఆర్గనైజ్ చేస్తున్నారో ఆ కమిటీ వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? జయకిషన్ ఉపాధ్యాయ అండి. ఎక్కడి నుంచి అండి మీరు? మేము ఇక్కడనే పుట్టినామండి, సికింద్రాబాద్. గత 25 సంవత్సరాల నుంచి అమ్మవారి దయా కృప నుంచి ఈ అన్నప్రసన్న కార్యక్రమం జరుగుతున్నది. స్టార్టింగ్లో మేము 5 or 6 ఫ్రెండ్స్ స్టార్ట్ చేసినాము. గత అది అమ్మవారి దయ నుంచి పెరుగుతూనే ఉన్నది, దిన పెరుగుతూనే ఉన్నది. దీంట్లో ప్రభుత్వం కూడా చాలా సహకరిస్తున్నది, మాకు చాలా అద్భుతంగా అవుతున్నది. అందరూ మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు. ఎప్పుడు మీరు స్టార్ట్ చేయడం ఎప్పుడండి? ఏ సంవత్సరం? 1999. అప్పుడు ఎంతమంది ఉన్నారు మొత్తం? మేము 4 మెంబర్స్ ఉన్నాం. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు దగ్గర 100 మెంబర్స్ ఉన్నాం. అమ్మవారు అలా తీసుకువెళ్ళింది అనమాట, 100 మెంబర్స్ దాకా. ఓకే, చాలా. ప్రతి సంవత్సరం ఫిక్స్ ఇదే టైంకి? సార్ ఇదే ఫిక్స్, మార్నింగ్ 10 to 9, 10. ఇంకా 2 days పంచుతాము. ఫస్ట్ డే పూరి, హల్వా, సబ్జీ. నెక్స్ట్ డే ఇడ్లీ, మైసూర్ బజ్జీ, ఇంకా ఉప్మా అలాంటివి. ఎంతమంది అండి ఇప్పటి వరకు, ఇవాళ లెక్కలు చూసుకుంటే గనక ఎంతమంది ఇప్పటి వరకు ప్రసాదం స్వీకరించారు? కనీసం మా దగ్గర ప్రతి సంవత్సరం ఫస్ట్ డే 30,000 to 40,000 మెంబర్స్ ప్రసాదం తీసుకుంటారు. సెకండ్ డే దగ్గర 30,000 వరకు ప్రసాదం తీసుకుంటారు. మా మనుషులు ఏమొచ్చిందంటే 25 years ముందు ఏముంటుండే, ఇక్కడ ఇడ్లీ స్టాల్స్ ఉంటుండే, డోసా, మిర్చి బజ్జీ అట్లా స్టాల్స్ ఉంటుండే. కానీ వాళ్ళు పైసలు తీసుకొని కొనాలి అది. అయితే మాకేమనిపించిందంటే ఊరు నుంచి వస్తారు, జనాలు వస్తారు, ఎవరు కొన్నారు, అట్లా ఆకలితో గంటలు నిలబడతారు దర్శనం కోసం. మళ్ళీ వాళ్ళ ఇంటికి పోవాలి, తర్వాత వాళ్ళు భోజనం చేయాలి, చాలా ఇబ్బందులు అయితే పడతాయి. మేము చూసినాం, మాకు అట్లా అనిపించింది. అయితే మేము ఒక ఫ్రెండ్ సర్కిల్ కలిసి ఒక ప్లాన్ చేసినాం, మనం స్టార్టింగ్ ఇట్లా చేద్దాం, ఏమైనా ఫ్రీ ప్రసాదం. అయితే మేము ఫస్ట్ ఓన్లీ టమాటా బాత్ స్టార్ట్ చేసినాం. 2 years వాటర్, ఫస్ట్ అయితే వాటర్ ప్యాకెట్స్, ఓన్లీ వాటర్ ప్యాకెట్స్. తర్వాత టమాటా బాత్, దాని తర్వాత టమాటా బాత్ జలేబీ, దాని తర్వాత ఉప్మా, ఆలు బొండా, జలేబీ పెంచుతూ వచ్చినాం. కానీ ఇప్పుడు ఈ 15 years నుంచి కంటిన్యూ ఇదే మెన్యూ, పూరి, ఆలు కుర్మా, ఇంకా హల్వా, రవా కేసరి. ఈ అమ్మవారిది ప్రసాదం ఇది. మేము ఇంట్లో ఉల్లిగడ్డలు అవి ఏమి వేయము, అది గార్లిక్ అవి ఏమి వేయము. ఆనియన్, గార్లిక్ 2 days మొత్తం ప్రసాదంలో మేము వేయం అది, ఎందుకంటే అమ్మవారి ప్రసాదంకి నడవదు. అయితే మేము అది ప్యూర్ మెయింటైన్ చేసాం. ఇంకా క్వాలిటీలో మేము ఏం కాంప్రమైజ్ చేయము. మనం ఇంట్లో ఏం తింటాం అదే క్వాలిటీ మేము ఇక్కడే యూస్ చేస్తాం. అట్లా కాదు మనం ఫ్రీలో పంచుతాం, ఏదో ఒక పామ్ ఆయిల్ అవి ఇవి ఏం చేయం మేము. గుడ్ క్వాలిటీ. మొత్తంగా ఎన్ని కేజీలు అవుతుందండి ఒక్కొక్కటి చూసుకుంటే? పూరి పిండి 1000 kg క్వింటల్. ఇంకా దాని తర్వాత వెజిటేబుల్స్ ఉంటాయి, అది ఇంకా రవా ఉంటుంది, ఇడ్లీ రవ్వ ఉన్నది, మన రవా కేసరి కోసం రవ్వ ఉంటుంది. దగ్గర మొత్తం కలిసి 2000 kg మీద పోతుంది అవన్నీ, అది క్యాలిక్యులేట్ చేస్తే. సెకండ్ డే ఏమో ఇడ్లీ, మైసూర్ బజ్జీ, లేకపోతే వడ, ఇడ్లీ వడ, టమాటా బాత్, అవి ప్రసాదం ఉంటుంది. మా దగ్గర అందరు డిపార్ట్మెంట్ బి చాలా సహకరిస్తున్నారు, మాకు అన్ని కోఆపరేట్ చేస్తారు. ఇంకా 3-5 years నుంచి అయితే మాకు మీడియా బి మా మీద ఫోకస్ చేస్తుంది. చాలా గొప్ప విషయం కదండి, ఇంతమందికి ప్రసాద వితరణ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఎక్కడన్నా బ్రేక్ తీసుకున్నారా ఈ 25 సంవత్సరాల్లో? ఒక్కసారి 25 years నాన్ స్టాప్.
ఇంకోది ఏంటంటే ఇక్కడ ఎవరి వస్తే ఎవరికి ఆపేది లేదు. ఎన్నిసార్లు వచ్చి తినిపోయినా వాళ్ళకి మేము అడగం మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, మీరు 10 సార్లు రండి, మీరు 10 సార్లు రండి, మీకు 10 సార్లు ఇస్తాం. ఏం ఇది ఇవి లేవు. కేవలం సికింద్రాబాద్ అమ్మవారి గుడి దగ్గరేనా అండి, ఇంకెక్కడైనా? ఓన్లీ ఈ ఏరియాలోనే. సంవత్సరానికి 2 రోజులు. మీకు 25 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇబ్బందులు ఎదురయ్యాయా ప్రత్యేకించి అన్నదానానికి? ఏం కాలే, అమ్మవారి దయ ఉన్నది. ఏమైనా ఇబ్బంది వస్తే అమ్మవారి అది కరెక్ట్ చేసేస్తారు. రాత్రికి ఇబ్బంది వచ్చింది కానీ అమ్మవారు చేసింది. నిన్న రాత్రికి ఒక ఇబ్బంది వచ్చింది, ప్రాబ్లం వచ్చింది, చాలా పెద్ద వచ్చింది. కానీ మేము చెప్పాము అది ప్రాబ్లం, కానీ అది వచ్చేసింది. అమ్మవారు పొద్దున్న లేవగానే క్లియర్ అయిపోయింది. మా దగ్గరికి ఇది చాలా రాత్రికి అయితే మా పండాల తీసేయాలా, ఇక్కడ పెట్టోదు, ఇలాంటి చాలా ప్రాబ్లం అయింది. రాత్రి 2 o'clock దాకా 3 o'clock ఉండే మేము. మార్నింగ్ నుంచి అమ్మవారు అయితే ఎవరి దగ్గర కూడా రాలేము. మా పండాల దగ్గర ఆవిడని నమ్ముకుంటే ఇంతే. 100% మహంకాళి, ఉజ్జయిని మహంకాళి దగ్గర ఎవరన్నా ఎక్కువ చేస్తే ఆయన ఇక్కడ ఉండలేడు, అదైతే గ్యారంటీ. ఎవరైనా ఉండండి అమ్మవారి దగ్గర, ఇక్కడ ఎక్కువ ఏమైనా చేస్తే ఏమైనా అనుకోండి, లిమిట్స్ క్రాస్ చేసినారనుకోండి ఇక్కడ వచ్చేస్తుంది. ఆఫీసర్ ఉన్నాయి, ఎవరైనా ఉన్నాయి. సార్ మొత్తంగా ఎంత ఖర్చు అవుతుంది సార్ ఈ 2 రోజులకి? 12 to 15 lakhs రూపీస్ అవుతుంది. 12 to 15. మొత్తంగా 100 మెంబర్స్ ఉన్నారు. మీ నెక్స్ట్ గోల్ ఏంటి? ఇంకా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఒకటే ఉన్నది, ఫ్రీలా మనం ఎవరికి వెళ్తే మేము డబ్బుకి ఆశపడం. మేము యాక్చువల్లీ ఫస్ట్ టైం మేము జాగరణ చేసినాం 1999లో నిజాం కాలేజ్లో. అయితే అప్పుడు ఒక్క నైట్లో మాకు 15 lakhs ఎట్లా ఖర్చు అయింది. ఇంకా మేము ఇట్లా ఆలోచుకున్నాం, ఒక్క నైట్లోనే ఇట్లా 15 lakhs అయింది, ఆహు చేసి అయిపోయింది. ఏం మనం సాధించినాం, వద్దు మనం జాగరణ చేయను, ఈ ఏజ్ నుంచి మనం ప్రసాదం పెడతాం, అందరికీ ఒక ముక్క తిన్నా కూడా. మా దగ్గర చాలా మంది మేము చూసినాం, మా కళ్ళతో చూసినాం. మా స్టేజ్ మీద అమ్మవారి ఫోటో ఉన్నది. 20 years నుంచి అదే ఫోటో ఉన్నది మా దగ్గర. ఫోటోకి అదే ఉన్నది. ఇంకా ఫోటోకి చాలా మంది చాలా మంది ఇబ్బంది, వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతాయి, హెల్త్ అయితే వాళ్ళు ఏం చేస్తారు, అమ్మవారి దగ్గరే కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతారు. మేము మా కళ్ళతోటి 10 సార్లు చూసినాం. అంటే అదే అమ్మవారు ఉన్నది, ఇది అమ్మవారు ఉన్నదని అట్లా మొక్కి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతారు. మంచి మనసుతో మనం ఏమైనా పని చేస్తే అమ్మ మనతోనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మేము స్టార్ట్ చేసే ముందు చిన్న ఆడపిల్లలు ఉంటాయి కదా, చిన్న ఆడపిల్లలు వాళ్ళకి ఫస్ట్ మినిమం 9 పిల్లలకి ఫస్ట్ ఏమో మేము ఆడ పంపిస్తాం గుడిలో ప్రసాదం. ఇక్కడ స్టార్ట్ చేయ ముందు ఫస్ట్ గుడిలో పంపించి అక్కడ అమ్మవారికి అక్కడ పెట్టి ఇక్కడ ఆడపిల్లలకి తినిపించి కట్నం ఇస్తాం. వాళ్ళకి కట్నం ఇచ్చిన తర్వాత పబ్లిక్కి స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఇక్కడ మొదలవుతుంది. అప్పుడు దాకా ఎవరిని తినరు, ఎవరికి తిననీయం. మొత్తం ఎంతమంది స్టాఫ్ సార్ మీరు పని చేస్తారు ఇక్కడ? ఇప్పుడు కనీసం 100 మంది ఉంటారు. ఎందుకంటే ఇది బ్రేక్ ఇచ్చి ఇప్పుడు 15-20 లేడీస్ పని చేస్తున్నారు, 15-20 లేడీస్ రెస్ట్ చేస్తున్నారు. నాన్ స్టాప్ నడుస్తుంది. నిన్న రాత్రి నుంచి చెప్తున్నారు మంచి క్వాలిటీ ఉంది, చాలా చక్కగా పెడుతున్నారని. అది విని మేము వచ్చాము లోపలికి. అన్ని మెటీరియల్ మీ ముంగడినే ఉన్నది. ఒక నూనె టిన్ తక్కువ వచ్చినా పర్వాలేదు, కానీ కాంప్రమైజ్ చేయం. మేము క్వాలిటీలో ఏం కాంప్రమైజ్ చేయం. మనం ఏం ఇంట్లో తింటున్నాం, ఎవరైనా వచ్చి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ కావద్దు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావద్దు, మా మోటివ్ ఉన్నది. అట్లా వాళ్ళు తినిపోతే వాళ్ళకి టెన్షన్ ఉండదు. ఏమో అమ్మవారు ఏ రూపంలో వచ్చి తిని వెళ్తుందో ఎవరికి తెలుసు. 100% మీ దాంట్లో నేను అమ్మవారు చూస్తున్నా. అదే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాగే మరికొన్ని సంవత్సరాల పాటు మీరు కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా సుమన్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. దాకా చేస్తాం, మా ఇది మోటివ్ అంతా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, 25 సంవత్సరాలండి అక్షరాల. దగ్గర 1999లో ప్రారంభిస్తే ఇప్పటికీ అప్రతిహతంగా వీళ్ళు కంటిన్యూగా ఎక్కడ బ్రేక్ లేకుండా ఇలా అన్నదానం చేస్తున్నారు. ప్రత్యేకించి మంచి క్వాలిటీ తోటి ఫుడ్. ఎవరైతే దూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనానికి వస్తారు కదా, ఈ దారిలో వెళ్ళే వాళ్ళకి ఏంటంటే కొంచెం టైం పడుతుంది. దగ్గర 2-3 గంటలు పట్టేస్తుంది. కొంతమంది ఎంతో కొంత ఆహారం తీసుకోవాలి. అలాంటి వాళ్ళకి స్వచ్ఛమైనటువంటి ప్యూరిటీతో ఉన్నటువంటి ఆహారం, అది కూడా ఉచితంగా ఇక్కడ ప్రసాద వితరణ జరుగుతుంది. సరే ఎవ్వరు వచ్చినా చక్కగా ఇక్కడ ప్రసాదం తీసుకుని వెళ్ళండి. అమ్మ కృప అందరిపైన ఉంటుంది. ఇది వాళ్ళ వీడియో. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.